అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. సాయంత్రం 2 ఉల్లిపాయలతో వేడివేడిగా ఇలా వేసుకున్నారనుకోండి, తినడానికి టీ టైంలోకి చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు వీడియో చూశాక ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయి. మరి ఇవి ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లంను ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మీ స్పైసీకి తగినట్టు వేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2-3 వరకు ఉల్లిపాయలు ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇవి ఉల్లిపాయలకు బాగా పట్టేటట్టుగా ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఆ స్లైసెస్ కూడా డివైడ్ అయిపోతాయి. ఇలాగా అందులో నుంచి కొంచెం నీరు కూడా ఊరుతుంది. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండి లేదా మైదా పిండి లేదా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. ఏదైనా వేసుకోవచ్చు కోటింగ్ కోసం. నేనైతే ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండే వేస్తున్నాను. ఇలా ఫస్ట్ బాగా కలిపేసుకున్నాక గట్టిగా ఉంటుంది కదా, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే సరిపోతాయండి, మరీ ఎక్కువ వేసామంటే లూజ్ అయిపోతుంది. ఇలా ఈ గోధుమ పిండి అంతా ఆనియన్స్కు ఇలా కోటింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక చెయ్యిని ఒకసారి వాష్ చేసుకొని కొంచెం తీసుకొని రౌండ్గా చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకుంటే మనకి ఒకలాంటి వడల షేప్ వస్తుంది. అంతే అండి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ప్యాన్లో కొంచెం అడుగున వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ప్యాన్లో ఎన్ని పడితే అని వేసేసుకొని ఎర్రగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవడమే. చాలా చాలా సింపుల్ అండి చేసుకోవడం. వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయి, స్పైసీగా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. చూశారు కదా, ఇలా 2 వైపులా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే. మీ దగ్గర టమోటా కెచప్ ఉంటే అందులో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే అలాగైనా తినేసేయచ్చు. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.